అలాగే మనం ఈ ఊరికి వచ్చాం, ఊరికి పోవు త్రోవ మర్చిపోయాం. ఇస్కరియోతు యూదా ఈ ఊరికి వచ్చాడు, తన ఊరు మర్చిపోయాడు. మనమందరం కూడా ఈ ఊరికి వచ్చి అస్సలైనటువంటి గమ్యాన్ని, మన ఊరిని మర్చిపోయి ఈ లోకంలో ప్రయాస చేత ఆయాసపడుతూ ప్రయాసపడుతున్నామని నేను మీకు వివరిస్తున్నాను. కాబట్టి ఊరు అనగా పరలోకము, ఊరు అనగా పరలోకము అని మనం మర్చిపోకూడదు. ఇక ఉరి వేసుకుంటావా అంటే, ఈ ఉరి గురించి మనము ఈ లోకానికి వచ్చి మనం ఉరి వేసుకొని ఈ లోకంలో బిజీ అయిపోయాం. ఎవరి ఉరి వారి దగ్గర ఉంది. మనమంతా ఇప్పుడు ఏ ఏ ఊరులు వేసుకున్నామో నేను టక కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మొట్టమొదటి ఉరి ఏంటిది అంటే, కీర్తనల గ్రంథము 136 వచనాన్ని నాకు ఎవరైనా స్పీడ్గా చదివి సహాయం చేస్తే నేను త్వరగా ముగిస్తూ ముందుకెళ్తాను. ఎందుకంటే నేను బైబిల్ చదువుతూ ముందుకు వెళ్ళలేను కాబట్టి మీరు చదివితే నేను వివరిస్తూ. వారు విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. చాలు. వారు విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. బాగా వినాలి, పాయింట్ క్యాచ్ చేయండి. నా వెంట రండి, నన్ను ఫాలో చేయండి. అందరు కూడా ఇక్కడ చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులంట విగ్రహాలకు పూజ చేశారు, అవి వారికి ఏమయ్యాయంట? ఉరి. మొట్టమొదటి ఉరి చెప్తున్నాను, బాగా వినండి. విగ్రహారాధన అనే ఉరి. విగ్రహారాధన అనే ఉరి. మొట్టమొదటి ఉరి ఏంటిది అంటే బైబిల్లో విగ్రహారాధన అనే ఉరి. ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేశారు, ఆ ఉరిలో పడిపోయారు. ఇకపోతే నిర్గమకాండం 23:32 వచనములో, దేవతలను సేవించిన ఎడల అవి మీకు ఉరి అగును అనే మాట అక్కడ ఉంటుంది. రెఫరెన్స్లు రాసుకోండి. ఎవరైనా చదువుకున్నవారు, సబ్జెక్ట్ ఫాలో అయ్యేవారు నాతో రండి, రెఫరెన్స్లు మీకు ఇస్తాను. ఈ అంశానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు, ఎవిడెన్స్ని మీకు ఇస్తున్నాను. విగ్రహారాధన ఒక ఉరి. కీర్తనలు 106:36 చదువుకున్నాం. నిర్గమకాండం 23:32 వచనంలో, దేవతలను సేవించిన యెడల అవి మీకు ఉరి అగును అని వ్రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 7:16 అవి మీకు ఉరి అగును అని దేవుడు రెండవసారి వ్రాయించాడు. ఇకపోతే మొదటి రాజుల గ్రంథం 11:4 వచనంలో అక్కడ సొలొమోను విగ్రహారాధన చేశాడు. 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులతో విగ్రహారాధనలో పాలు పొందాడు. అందుకనే ఆ విగ్రహారాధన సొలొమోనుకు ఉరిగా మారింది. సొలొమోను పరలోకం అనే ఊరి నుంచి ఈ లోకానికి దిగి వచ్చి భార్యల మాట విని విగ్రహారాధన అనే ఉరిలో పడిపోయాడు. ఇకపోతే రెండవదిగా నిర్గమకాండంలో కనుక మనం ఆలోచన చేస్తే, సీనాయి పర్వతారణ్యంలో ఒక 3,000 మంది విగ్రహారాధన చేసి చచ్చిపోయారని మనం చదువుకోవచ్చు. దూడను పూజించి ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేసి మరి విగ్రహారాధన ఉరిలో పడిపోయారు. ఇకపోతే మొట్టమొదటిగా ఇశ్రాయేలీలకు రాజుగా ఎన్నిక చేయబడినటువంటి రాజు, ఇశ్రాయేలీలకు, యూదా వారికి, ఇశ్రాయేలు వారికి డివైడ్ అయిన తర్వాత యెరోబాము అనే రాజు మొట్టమొదటిగా రాజు అయిన తర్వాత ఇశ్రాయేలీలందరికీ విగ్రహాలు నిలబెట్టి పూజ చేయడానికి కారకుడయ్యాడు. కాబట్టి ఇప్పుడు విగ్రహారాధన అనే ఉరిలో సొలొమోను మహారాజు పడ్డాడు. యెరోబాము మహారాజు కూడా విగ్రహారాధన చేసి మరి విగ్రహారాధన అనే ఉరిలో పడ్డాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత రెండవ ఉరిని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 11:9 వచనాన్ని చదివి సహాయం చేయండి. రెండవ ఉరి. ఈ లోకంలో మనము ఊరికి వెళ్ళే త్రోవ మర్చిపోయిన వారమై ఉరి వేసుకొని చచ్చిపోతూ ఉన్నాం. జనరల్గా మనకు తెలిసినటువంటి కొన్ని ఎవిడెన్సెస్, ఆధారాలు కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, స్వయంగా ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళ పేర్లు చెప్పండి. కొంతమంది పేర్లు చెప్పండి. ఎవరైనా భౌతికంగా బైబిల్లో ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళ పేర్లు చెప్పండి అన్నా.
గుడ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇస్కరియోతు యూదా చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోయాడు. ఈ విధంగా అపవాది యొక్క ఆలోచనలలో ఎంతోమంది ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. కుటుంబంలో సమస్యలని, అప్పుల సమస్యలని, పంటలు పండలేదనో రకరకాల కారణాల చేత ఉరి వేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. ఫెయిల్ అయ్యామనో, జాబ్ రాలేదనో ఎంతోమంది ఉరి వేసుకొని చచ్చిపోతున్నారు. ఆ ఉరి ఎంత భయంకరమైనదో విగ్రహారాధన అనేది కూడా ఒక ఉరితో సమానంగా దేవుడు వ్రాయించాడు. రెండవ ఉరిని మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. రోమపత్రిక. మరియు వారి భోజనమే వారికి ఉరిగాను మారెను అంటున్నాడు దేవుడు ఇక్కడ. రెండవ ఉరి చెప్పండి, ఏంటిది ఇది? రెండవ ఉరి చెప్పండి. భోజనమే, భోజనమనే ఉరి, భోజనమనే ఉరి. ఇది రెండవ ఉరి. రెండవ ఉరి ఏంటిదమ్మా? మళ్ళీ చెప్పండి అందరు ఒకసారి. భోజనమనే ఉరి. ఈ భోజనం అనే ఉరి కొరకు, ఈ భోజనం అనే ఉరి వేసుకున్న, భోజనం అనే ఉరిలో పడ్డ ఒక ఆయన పేరు చెప్పండి సడన్గా. గుడ్, వెరీ గుడ్ అన్నయ్య. ఎవరైనా? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న ఏషావు వంటి భ్రష్టుడు. ఇంకో బిరుదు ఉంది ఆయనకి ఇంకో బిరుదు. ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో మీలో చూసుకోనండి అని ఉంది వాక్యంలో. భోజనం అనే ఊరిలో పడి ఎంతోమంది ఊరికి పోవు త్రోవను మర్చిపోయారు. యోషావు మొట్టమొదటిగా భోజనం అనే ఊరిలో పడిపోయాడు. ఇక్కడ కనుక మనం ఆలోచన చేస్తే కీర్తన 69:22 ఒకసారి మరలా చదువుకుందాం. కీర్తన త్వరగా మనము ముందుకు వెళ్దాము, సమయము సద్వినియోగం చేసుకుందాం. నాకు సహకరించండి. కీర్తన 69:22. కీర్తన 69:22. వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగాక. ఇశ్రాయేలీయులు మాంసం కావాలన్నారు, మన్నా వద్దన్నారు, దేవుణ్ణి ఆశ పెట్టారు, దేవుణ్ణి శోధించారు. వారు మాంసం తినుచుండగానే, వారి గొంతుల్లో పళ్ళ సందులో ఉండగానే వారికి ఉరిగా మారి చచ్చిపోయారు అనేక మంది. కాబట్టి వారి భోజనమే వారికి ఉరిగా దేవుడు మార్చాడు అని దేవుని వాక్యములో మనం చదువుకొనిచున్నాం. ఇంకా కనుక మనం ఆలోచన చేస్తే ఈ భోజనం అనే ఉరిలో ఆ రోజు కాలాన్ని, లోకాన్ని బట్టి కనుక మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 17వ అధ్యాయము 27వ వచనములో నోవహు దినములలోని ప్రజలు తినుచు త్రాగుచు వచ్చిరి అనే మాటను మనం ఇక్కడ చదువుకుంటున్నాం. నోవహు కాలం నాటి ప్రజలు తినడానికే టయాన్ని కేటాయించారే తప్ప దేవుని మాటలు వినడానికి సమయాన్ని కేటాయించలేదు. అందుకనే వారి భోజనాన్నే వారికి ఉరిగా మార్చి జలప్రలయంలో దేవుడు ముంచేశాడు. ఇకపోతే 17వ అధ్యాయం 28వ వచనం లూకా సువార్తలో లోతు దినములను జ్ఞాపకం చేసుకుంటే వారు కూడా తినుచు త్రాగుచు బిజీ అయిపోయారు. కాబట్టి వారి భోజనాన్ని దేవుడు ఉరిగా మార్చి అగ్ని గంధకములతో ఆ పట్టణాలను దేవుడు కాల్చేశాడు. ఇకపోతే లూకా సువార్త 17:30 వచనంలో ఇప్పుడును కూడా భోజనము అనే ఉరిలో పడి ఎంతోమంది దేవుని వాక్యానికి దూరం అయిపోతూ ఉన్నారు. లూకా సువార్త 12:19 వచనంలో ఒక ఆయన అంటాడు కదా, నా ప్రాణమా తినుము త్రాగుము. అందరు గట్టిగా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. అంటే మనం అలా చేయాలని కాదు, ఆయన అంటున్నాడు అనమాట. ఆయన ఏమంటున్నాడంటే, నా ప్రాణమా అనేక సంవత్సరములకు తరగని ఆస్తిని ముందర ఉంది, కోట్లకు మించిన ఆస్తి నేను సంపాదించాను, ఇక పిల్లలారా తినండి అంటే బాగుంటుంది. అలా అనడం లేదు ఆయన. ఆయన ఏమంటున్నాడు తన ప్రాణముతో, నా ప్రాణమా తిను త్రాగు, అనేక సంవత్సరాలకు నీకు కావలసినంత సంపాదించి పెట్టాను. భోజనం అనే ఊరిలో పడ్డాడు ఆ ధనవంతుడు. అందుకనే దేవుడు ప్రత్యక్షమై ఒక మాట స్వరం ద్వారా ఏమన్నాడు తెలుసా? ఓ వెర్రివాడా,
గుడ్. ఓ వెర్రివాడా, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడుగుతున్నాడు. నీ విషయం అక్కడ మాట, వర్డ్ మంచి మాట ఉంది. ఓ వెర్రివాడా అని చదవండి. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారా, అడుగుచున్నాడా, అడుగుచున్నారు అని దేవుడు అంటున్నాడు ఆయనతో. అరే వెర్రివాడా, తిను 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 అని అంటున్నావు కదా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు కొంతమంది, నీవు సంపాదించినవన్నీ ఎవని పాలగును అని దేవుడు అంటున్నాడు. చూడండి, ధనవంతుడా, భోజనం అనే ఊరిలో పడ్డావు. నీ భోజనమే, నీ కడుపే నీ దేవుడు అనుకొని బ్రతుకుచున్నావు. అందుకనే నిన్ను చంపేయమని కొంతమంది అడుగుతున్నారు. ఆ కొంతమంది ఎవరో అది వేరే సబ్జెక్టులోకి వెళ్ళినప్పుడు మనం నేర్చుకుందాం. టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి ముందుకెళ్దాం. తర్వాత ఇంకో వచ్చిన కనుక మనం ఆలోచన చేస్తే 3వ ఉరి దగ్గరకు మనం వద్దాం. భోజనం అనే ఊరిలో ఎంతోమంది ఇశ్రాయేలీలు, అదేవిధంగా ఈ యొక్క యోషావు ఈ భోజనం అనే ఊరిలో పడిపోయి ఊరికి త్రోవ వెళ్ళే మార్గాన్ని మర్చిపోయారని మనము చదువుకొంచు వచ్చాం. ఇప్పుడు మనం ఎన్ని ఊరుల గురించి నేర్చుకున్నాము? 2 ఊరుల గురించి నేర్చుకున్నాం. మొట్టమొదటి ఊరి విగ్రహారాధన అనే ఊరి, 2వ ఊరి భోజనం అనే ఊరి. త్వరగా 3వ ఊరిలోనికి మనం వెళ్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలోనికి రండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైనా అనేక దురాశలలోను పడుదురు. చాలు. 1 తిమోతి 6:9 ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను, శోధన ఉరి, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలో ఉరిలో పడతారు. 3వ ఉరియే ధనము అనే ఉరి. ధనము, చెప్పండి, ధనము అనే ఉరి. ఇది ఎన్నో ఊరి? ఇది ఎన్నో ఊరేమా? 3వ ఊరి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై ఎంతోమంది విగ్రహారాధన అనే ఊరిలో పడ్డారు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై భోజనం అనే ఊరిలో పడ్డారు. ఇప్పుడు ఊరికి పోవు త్రోవ మరిచిన వారై ధనము అనే ఊరిలో పడుతున్నారు. నీవు నేను ఈ రాస్తున్నటువంటి ఊరిలలో ఏ ఊరిలో మనం చిక్కుకున్నాం? మన మెడకు ఏ ఊరి పడిందో ఈరోజు మనము పరీక్షించుకుందాం. నిజంగా మనము కూడా విగ్రహారాధన అనే ఊరిలో పడ్డామా? మనము కూడా భోజనం అనే ఊరిలో పడ్డామా? మనము కూడా ధనం అనే ఊరిలో పడుతున్నామా? ఆలోచన చేద్దాం. ధనం ధనం ధనం, డబ్బు డబ్బు డబ్బు. డబ్బుంటే ఏమైనా చేయొచ్చు. డబ్బుంటే అది సామెతలు రావా? సామెతలు చెప్పండి నాకు కదమ్మా. డబ్బుంటే కొండ మీద కోతినైనా దింపుతానంటాడు కదా. డబ్బు లేకుంటే ఏం చేయలేము. ధనమే ఒక ఉరి. ధనవంతులకు ఆపేక్షించువారు శోధనలో ఉరిలో పడిపోతారు. అందుకని యేసయ్య ఎన్నోసార్లు మొత్తుకొని చెప్పాడు. ఏమన్నా తెలుసా? నీ ధనమమ్మి బీదలకిమ్ము. నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభువా అని అడిగిన ప్రతి వారికి ఏం చెప్తాడంటే, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది? ఉంటాయి ఒక 10 కోట్లు, వెంటనే అమ్మి బీదలకు పంచిపెట్టు అన్నాడు యేసయ్య. ఎందుకంటే అది ఉరి, అది నిన్ను ఉరిలో పడవేస్తుంది. ధనవంతులగుటకు ఆపేక్షించువారు ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే అదన్నా సులువు అవుతుందేమో కానీ ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని చెప్పాడు. కాబట్టి ఈ ధనం అనే ఊరిలో ఎవరెవరు పడ్డారో మనం ముట్టకాటక కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ఒక ఆయన ధనం అనే ఊరిలో పడ్డాడు.
జీవితాంతం కుష్టి రోగం తన కుటుంబానికి తెచ్చుకున్నాడు. డబ్బు డబ్బు అని పరిగెత్తాడు. నాకు ధనం కావాలి, ధనం కావాలి, నాకు పాస్టర్ వద్దు, పాస్టర్ యొక్క మాటలు నాకొద్దు, దేవుని సన్నిధి నాకొద్దు, అంతకంటే ముఖ్యమైనది డబ్బు ఉంటే కదా నేను నా పిల్లలు బ్రతికేది, డబ్బు ఉంటే కదా నా కుటుంబాన్ని పోషించుకునేది. ఈ ముసలి దైవజనుడు నాకెంత ఇస్తాడు? ఇస్తే సాయంత్రం గాను ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తాడు పడ్డ సంద. నాకు ధనం కావాలి, మనుగులు మనుగుల బంగారం, మనుగులు మనుగుల వెండి కావాలి అని పరిగెత్తాడు, తెచ్చుకున్నాడు. ధనమనే ఊరిలో పడి కుటుంబం మొత్తానికి కుష్టు వ్యాధి తెచ్చుకున్నాడు. ఆయన పేరు స్త్రీలు చెప్తారు, స్త్రీలు చెప్తారు. అమ్మా అక్క, నిండు వందనాలక్క. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? అమ్మగారి పేరు మర్చిపోతే రాజమ్మక్క. గుడ్డక్క, మంచి తెలివి జ్ఞానం ఇచ్చాడు దేవుడు నీకు. నిన్ను చూసి నిన్ను ఆదర్శంగా మేమందరం కూడా రాబోయే తరాల వాళ్ళు ఇలా మేము కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని ఆలోచన కలిగి ఉంటే ఎంతో మంచిది, ఎంతో మేలు. పెద్దలు మనకు మార్గదర్శకులుగా ఉండాలి కదా. గెహాజీ మొట్టమొదటిగా ధనమనే ఊరిలో పడి తన కుటుంబం అంతటికి కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడు. రెండవదిగా ఇప్పుడు పురుషులు చెప్తారు, ఆ పట్టణం శపించబడినటువంటి పట్టణం. అందులో ఒక్క నూలి పోగు, ఒక చెవి పోగు కూడా ముట్టుకోకూడదు, 1 గ్రాము బంగారు కూడా ముట్టుకోకూడదు. అన్నిటినీ బంగారును వెండిని కాల్ చేస్తున్నా కూడా వదిలేసి రావాలి, ముట్టుకోకూడదు అని ఆజ్ఞ జారీ చేయబడింది న్యాయాధిపతుల చేత. అప్పుడు ఆయన అన్నాడు, కనీసం ఒక్క వడ్డానం తెచ్చుకుంటే నా పిల్లలంతా బతికేస్తారు, నా కుటుంబం లైఫ్ లాంగ్ హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అనుకొని భద్రంగా దొంగిలించుకొచ్చి ఇంట్లో దాచిపెట్టాడు. ఆ విషయం బయటపడిన తర్వాత న్యాయాధిపతుల చేత విచారించబడిన తర్వాత అతన్ని పట్టుకొచ్చారు. అగ్ని చేత రాళ్ళతో కొట్టి అగ్ని చేత కాల్చి వేయించబడ్డారు. కుటుంబం మొత్తాన్ని, అతని కుటుంబం మొత్తం అగ్నిలో తగలబడిపోయింది. కాల్చివేసి బూడిద చేశారు అతని కుటుంబాన్ని అంతటిని. ధనాన్ని ఆశించాడు, బంగారును ఆశించాడు, ధనం అనే ఊరిలో పడి కుటుంబాన్ని అంతా కాల్చేసుకున్నాడు. అతని పేరు పురుషులు చెప్తారు. ఎవరు? అబ్బా, టీచర్ ఏసన్న కొరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరదామా? ఏమి తెలివి, ఏమి జ్ఞానం దేవుడిచ్చాడు అన్నగారికి. కాబట్టి ఇలా ఆకాను ధనమనే ఊరిలో పడి కుటుంబాన్ని కాల్ చేసుకున్నాడు. గెహాజీ ధనమనే ఊరిలో పడి కుటుంబానికి కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడు. ఇక మూడవదిగా మరలా ఇప్పుడు స్త్రీలకు అవకాశం మార్చి వారు అనుదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. వారు అనుదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. మనం వారానికి ఒక్కసారైనా పరిశీలిద్దాం, మనం వారానికి ఒక్కసారైనా పరిశీలించేద్దాం. పురుషులు, ఈ ఇశ్రాయేలీయులు సంఖ్యకు ఆకాశ నక్షత్రాల వలె ఎద్దు పచ్చికని వేయినట్లు కాలు మోపుదమన్న స్థలం లేకుండా వీళ్ళు వస్తున్నారు. వారిని నువ్వు శపిస్తే నీకు బోలెడంత బహుమానాలు, నువ్వు కోరినంత బహుమానాలని నీకు ఇస్తాం, వెండి బంగారు మనములు నీకు ఇస్తామని ఒక రాజు ఒక ప్రవక్తను కోరాడు. ఆ ప్రవక్త సరే అని ఇశ్రాయేలీలను శపించటానికి సిద్ధపడ్డాడు. అందుకే దేవుడు అతని మీద కోపగించి ఆ ప్రవక్తని ఖడ్గం చేత చంపించాడు. ఆ ప్రవక్త పేరు స్త్రీలు చెప్తారు. బంగారును ఆశించి బహుమానమును, క్లూ ఇస్తున్నాను, బైబిల్లో వ్రాయబడిన క్లూ ఇస్తున్నాను. బహుమానమును ఆశించి, బహుమానాన్ని అనగా ధనాన్ని ఆశించి ధనమనే ఊరిలో పడి ఖడ్గం చేత చంపివేయబడిన ప్రవక్త పేరు స్త్రీలు చెప్తారు. స్త్రీలు పాస్. క్వశ్చన్ అక్కడికి పంపిద్దామా? ఏమ్మా, పురుషులకు పాస్ చేద్దామా? క్వశ్చన్ చేద్దామా? పాసా? రైట్, పాస్ అంట. పురుషులు రైట్ ఆన్సర్. ఎవరు? ఏం పేరు? సరిగ్గా ఇంట్లా. గుడ్ అన్న, దేవునికి మహిమ కలుగును గాక. బిలాము బహుమానమును ఆశించి
వెండి బంగారం ఆశించి ఇశ్రాయేలును శపించడానికి రెడీ అయ్యాడు. ధనమనే ఉరిలో బిలాము పడి ఖడ్గం చేత చంపబడ్డాడు. ధనమనే ఉరిలో ఆకాను పడి మరి ఆ మంటల్లో కాలిపోయాడు. గెహాజీ ధనమనే ఉరిలో పడి చివరికి కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడు. ఇకపోతే ధనమనే ఉరిలో పడి ఉరి వేసుకొని 2 ముక్కలుగా కింద పడి చచ్చిపోయాడు. ఉరి వేసుకొని చచ్చిపోయాడు. స్త్రీలు చెప్తారు, ధనాన్ని ఆశించి 30 వెండి నాణములను ఆశించి ఉరి వేసుకొని చచ్చిపోయిన వ్యక్తి పేరు చెప్తారు స్త్రీలు. ఎవరమ్మా? యేసయ్యను పట్టించిన వ్యక్తి. ఆయనన్న తెలుసా తెలియదా? తెలుసు కదా అందరికీ. యేసు ప్రభువును అప్పగించిన ఆయన ఎవరు? అందరూ చెప్పాలి, ఎవరు? ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా ధనాన్ని ఆశించి 30 వెండి నాణాలకు ఆశపడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగించి ధనమనే ఉరిలో పడి ఉరి వేసుకొని చచ్చిపోయాడు. ధనమనే ఉరిలో పడి ఉరి వేసుకొని చచ్చిపోయాడు. రియల్గా ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా చూడండి, ధనమనే ఉరిలో పడి రియల్గా ఉరి వేసుకొని పరలోకమనే ఊరికి వెళ్ళడానికి తప్పిపోయాడు. అపొస్తలుల కార్యములు 1:25 ఇందాక మనం అన్న చదివాడు కదా. తన చోటికి పోవటానికి ఇస్కరియోతు యూదా తన చోటు ఊరు పరలోకమనే ఊరు తన చోటుకు వెళ్ళుటకు మర్చిపోయి ఈ లోకానికి వచ్చి ధనమనే ఉరిలో పడి ఉరి వేసుకొని చచ్చిపోయాడు ఒక ఇస్కరియోతు యూదా. ధనమనే ఉరిలో పడి ఉరి వేసుకొని చచ్చిపోయాడు ఒక బిలాం. ధనమనే ఉరిలో పడి ఆకాను, ధనమనే ఉరిలో పడి బిలాము, ఇలా ఎంతోమంది ఈ ధనమనే ఉరిలోనే పడి పరలోకమనే ఊరికి దూరం అయిపోయారు. ఇకపోతే ఇంకొక 2 దంపతులు మనం చూసుకుందాం. ఇంతకే అమ్మితరా మీరు పొలాన్ని? ఇంతకే అమ్మాం. ఇన్ని లక్షల పొలం అమ్ముకొని వాళ్ళ చేతిలో పెట్టడానికా? మనకంటూ ఏమొద్దా? మనం కొంచెం బీరువాలో దాచుకుందాం అని దాచుకున్నారు. 2 అక్కడే చచ్చిపోయారు. వాళ్ళ పేర్లు ఎవరైనా చెప్పగలరా? అందరూ చెప్పండి ఒకసారి. అననీయ, సప్పిరాలు. అబ్బా, ధనమనే ఉరిలో పడి అననీయ, సప్పిరాలు ప్రాణాలు కోల్పోయారు. పరిశుద్ధాత్మను మోసపించుటకు దేవుడు 2 చచ్చిపోయారు. ధనమనే ఉరి. ఇలా ఎంతోమంది ధనమనే ఉరిలో పడి మరి ఈ లోకంలో చచ్చిపోయారు. అంత మాత్రమే కాకుండా అందుకని యేసుప్రభువు వారు అనేక సార్లు 1 తిమోతి పత్రిక 3:7 కూడా ఒకసారి చదువుకొని మనము ముందు భాగానికి వెళ్దాం. 1 తిమోతి పత్రిక 3:7 ఒకసారి చదువుకుందామా? ఈరోజు మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి. మనము సంఘము వలన బయటి వారి వలన మంచి సాక్ష్యము పొందాలి. ఎందుకంటే అపవాది ఊరులు ఇవన్నీ ఎవరి ఊరిలో తెలుసా? అపవాది ఊరులు. విగ్రహారాధన అనే ఉరి అపవాది ఉరి, భోజనం అనే ఉరి అపవాది ఉరి, ధనం అనే ఉరి అపవాది ఉరి. ఈ ఉరులలో పడిపోయి పరలోకం అనే ఊరికి వెళ్లకుండా ఈ లోకంలో మనము మునిగిపోతున్నాం. ఇంకొక ఊరి గురించి మనం చదువుకొని ముగించుకుందాం. మనకు సమయము 12 లోపే మనం ముగించుకోవాలి కాబట్టి ఒక ఊరి గురించి మనం నేర్చుకొని ఈరోజు ఈ పాఠాన్ని మనము మొదటి భాగం ముగించుకుందాం. నెక్స్ట్ వారము 2వ భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. 4వ ఊరి ఏంటిదంటే సామెతల గ్రంథం 12:13 చదువుకుందాం. సామెతలు 12:13 చదువుకుందాం. అద్భుతమైనటువంటి ఈ అపవాది ఉరుల గురించి మనం కనుక నేర్చుకుంటే, పెదవుల వలన దోషం అపాయకరమైన ఉరి. చాలు. 4వ ఉరి పెదవులు. ఈ పెదవులే మనకు ఉరిగా మారుతాయి కొన్నిసార్లు. బైబిల్లో దేవుడు ఎంత చక్కగా వ్రాయించాడు ఈ మాటను అంటే, పెదవులు అనే ఉరి మన నోట్లే మన దగ్గరనే ఉంది ఉరితాడు. ఏమ్మా, ఈ పెదవులు బాగుంటే ఊరంతా బాగుంటుంది కదా. పెదవులు అనే ఉరి. పెదవుల వలన దోషము,
పక్కన దోషము అని పెడతాను బ్రాకెట్లో, పెదవుల వల్ల చేస్తాయంట. ఉరి ఉరి తెచ్చున్నాయి, ఉరి తెచ్చును వాని పెదవులే. మన పెదవులు బాగుంటే మన ప్రాణం బాగుంటుందంట. ఈ పెదవుల వలన దోషం ఎక్కడికి దారితీస్తుందంటే ఊరేసుకునే కాడికి తీసుకొని వస్తుంది. అందుకనే ఉదాహరణకు బైబిల్లో ఒకడు ఉన్నాడు, ఆయన బెన్యామీను వంశస్థుడు, సీమి అనేవాడు దావీదును శపించుతూ వచ్చాడు. ఏమని శపించాడు అంటే, నరహంతకుడా, రాజద్రోహి, దుర్మార్గుడా, చీ అని దావీదు మహారాజును దుర్భాషలాడుతూ వచ్చాడు. దావీదు రాజు అయిన తర్వాత, సొలొమోను రాజు అయిన తర్వాత సీమి చంపివేయబడ్డాడు. దావీదును దూషించినందుకే చంపివేయబడ్డాడు. అతని నోరు, అతని పెదవులే అతనికి ఉరి తెచ్చాయి. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే 42 మంది బాలురు ఒక ప్రవక్తను బోడివాడా బోడివాడా అని అవమానించారు. పెదవుల వలన దోషం దేవుడు చూశాడు. నా ప్రియమైన సంఘస్థులారా, మన పెదవులు జాగ్రత్త. మన పెదవులే మనకు ఉరిగా మారును. ఇది దేవుడు రాయించినటువంటి మాట. అపవాది ఈ పెదవులను కనిపెట్టుకొని ఉంటాడు. ఈ పెదవుల ద్వారా మనను చెడు చేయిస్తాడు, చెడు మాట్లాడిస్తాడు. అందుకని ఈ పెదవుల వలన మనం ఎప్పుడు కూడా పొరపాటుగా ఎవరిని మాట్లాడకూడదు, ఎవరిని కూడా నిందించకూడదు, ఎవరి మీద చెడ్డ మాటలు పలకకూడదు. మన పెదవులను మనం కాపాడుకోవాలి, లేకపోతే ఈ పెదవులే మన ప్రాణానికి ఉరి తెస్తాయి. దేవుడు అంటున్నాడు, సీమి పెదవులను దుర్భాషల చేత రాజును దూషించాడు, చంపివేయబడ్డాడు. 42 మంది బాలురు మరి ఒక ప్రవక్తను అవమానించారు, హేళన చేశారు. సింహాలు వచ్చి చంపేశాయి కదా. ఆ 42 మంది పిల్లల్ని ఎవరు చంపేశారమ్మా? ఏంటి వచ్చి చంపేశాయి? సింహాలు వచ్చి చంపేసినాయంట. రాజమ్మక్క చెప్తుంది కదా. ఇంకెవరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఎలుగుబంట్లు ఎంతమందిని చంపేశాయి? 42 మంది యవనస్తులు, బాలురు, మంచిగా చాకచక్యంగా ఉరుకులాడే పిల్లలు అన్నమాట, చంపేశాయి. ఒక పాస్టర్ని, ఒక ప్రవక్తను దూషించారు, హేళన చేశారు, అపహాస్యం చేసుకున్నారు. ఆ ప్రవక్త ఎవరు? గుడ్ సార్ ఎలీషా దైవజనుడును, ప్రవక్తను బోడివాడ అవమానించారు, హేళన చేశారు. ఏమంటారు కదా, హాస్యాస్పదం అంటారు కదా. చాలామంది ఈ రోజుల్లో కూడా దైవ సేవకులను హేళనకరంగా మాట్లాడతారు చాలా చోట్లలో. మనం అలా మాట్లాడకూడదు. మన పెదవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది మంచిదైనను చెడ్డదైనను ప్రతి మాట రికార్డ్ చేస్తాడంట దేవుడు. తీర్పు దినం రోజున మనం మాట్లాడిన ప్రతి మాటకు లెక్క చెప్పాలి. నా ప్రియ దేవుని సంగమా, పెదవుల వలన దోషం అపాయకరమైన ఉరి. మన పెదవులే మనకు ఉరి తెస్తాయి. ఈ పెదవుల దోషాల్లో మనం ఎవరం కూడా పడకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా చివరిగా 5వ ఉరిని మనము చదువుకుందాం. 5వ ఉరిని చదువుకొని నేను ముగిస్తాను. కరెక్ట్గా 12 అయింది కాబట్టి ఇక 3 నిమిషాల్లో నేను ముగిస్తాను. 5వదిగా సామెతల గ్రంథం 20వ అధ్యాయము 25వ వచనాన్ని చదివి వినిపిస్తారు. 5వ ఉరి. ఎందుకంటే ఈరోజు కొంచెం నేను దగ్గర తీసుకొస్తే ఈ సబ్జెక్టు నెక్స్ట్ వచ్చే సండే ఈ సబ్జెక్టు త్వరగా ముగించడానికి వీలవుతుందన్నమాట. 5వ ఉరి చదవండి బ్రదర్. అమ్మా, వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తర్వాత బాగా చదవాలమ్మా. ఒక్క వచనం, ఒక్క అక్షరం మిస్ అయినా నేను ఆ వర్డే డైవర్ట్ అయిపోతుంది అనమాట, తప్పు అర్థం వస్తుంది. కాబట్టి కరెక్ట్గా చదవాలి. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. చాలు, విచారించకుండా మొక్కుబడులు చేసుకుంటారు చాలామంది. అవగాహన లేకుండా, ఆలోచించకుండా ఇది దేవునికి ఇస్తాను అని మొక్కుబడి చేసుకుంటారు. 5వ ఉరి మ్రొక్కుబడి అనే ఉరి. 5వ ఉరి ఏం ఉరి అమ్మా? మ్రొక్కుబడే ఒక ఉరి. ఈ మ్రొక్కుబడి అనే ఉరిలో ఒకవేళ మనం పడ్డామా, ఆ రోజు చాలామంది పడ్డారు. మ్రొక్కుబడి అనే ఉరి. ఈ మ్రొక్కుబడి
విచారించకుండా నేను ఇవ్వగలనా, ఇవ్వలేనా, నా శక్తి నా చేతన అవుతుందా, ఒకవేళ నా చేత కాదా అనుకోకుండా ఇది దేవునికి ఇస్తాను, ఇది యెహోవాకు మొక్కుబడిగా ప్రతిష్ఠితమగును గాక అని శపథాలు చేస్తారు చాలామంది. కానీ అర్పించే టైం వచ్చేసరికి మర్చిపోతారు, దాన్ని దేవునికి ఇవ్వరు. అలా చేస్తే అది ఉరి అంటున్నాడు దేవుడు. హన్న ఒక మొక్కుబడి చేసుకుంది. హన్న ఏం మొక్కుబడి చేసుకుంది? నాకు బిడ్డ పుడితే దేవునికి సేవకు అర్పిస్తాను అని మొక్కుబడి చేసి, స్త్రీలు మీరు బాగా చెప్పాలి. హన్న మొక్కుబడి చేసుకుంది కదా, ఏమని? నాకు ఒక మగబిడ్డ పుడితే నీ సేవకే ప్రతిష్ట చేస్తాను, అర్పిస్తాను అందనమాట. పుట్టాడు, బిడ్డ పుట్టాడు, చూడ సౌందర్యవంతుడిగా పుట్టాడు. నా కొడుకు ఇంత మంచిగా ఉన్నాడు, నాకు వారసుడిగా పెంచుతాను అనుకుందా? నా వంశోద్ధారకుడై నా పేరు ప్రతిష్ట నిలబెట్టాలి అని భర్త ఏమన్నా ఆశపడ్డా? ఆశపడలేదు కదా. మనకు కదా కొడుకు పుడితే సేవకిస్తామని మొక్కుంటామా? మన వంశాన్ని నిలబెట్టాలని మన కుమారుని వంశోద్ధారకునిగా పెంచుతాం. కానీ హన్న మొక్కుబడి చేసుకుంది. పుట్టక ముందే పుట్టబోయే వాని గురించి మొక్కుబడి చేసుకొని దేవునికి యెహోవాకి ఇస్తాను నా కొడుకుని అని మొక్కుబడి చేసుకుంది, ప్రతిష్ట చేసింది దేవునికి. మందిరంలో వచ్చి వదిలేసి వెళ్ళిపోయింది తల్లి. మొక్కుబడి చేసుకుంటే అలా ఉండాలి. ఇంకొక ఆయన, ఈ స్త్రీలు చెప్తారు, మీరు చెప్పండి అమ్మా. పురుషుల్లో కొంచెం గొప్ప చదువుకున్న వారు ఉన్నారు, మరి మంచి వాక్యంలో పండితులు ఉన్నారు, నాకన్నా సీనియర్ అంటే ఎక్కువ తెలివైన వారు, చదువుకున్న వారు, బైబిల్ పట్ల అవగాహన ఉన్నవారు అన్నగారు ఉన్నారు. వారు ఈజీగా చెప్పగలుగుతారు కాబట్టి ముందు స్త్రీలకు అవకాశం ఇస్తాను. కాబట్టి స్త్రీలు గమనించి చెప్పాలి. నేను గనక ఈ యుద్ధంలో విజయం సాధిస్తే, శత్రువులైన అమ్మోనీయులపై నేను విజయం పొందితే, నా ఇంటిలో నుంచి ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును గాక అని శపథం చేస్తాడు. ఆయన ఒట్టు పెట్టుకుంటాడు. ఆ వ్యక్తి పేరు, ఆయన పేరు చెప్పండి స్త్రీలు ఒకసారి. ఆయన పేరు చెప్పండి ఒకసారి. మీకు ఇంత క్లూ ఇచ్చాను కదమ్మా స్త్రీలారా. నా ఇంటి వాకిట్లో నుంచి నాకు ఎదురుగా ఏదొస్తే అది యెహోవాకు ప్రతిష్ఠింపబడునుగాక, యెహోవాకు మొక్కుబడిగా లేకపోతే సమర్పిస్తాను అని ఆయన మొక్కుబడి చేసుకున్నాడు. ఆయన పేరు చెప్పాలి, స్త్రీలు చెప్పాలి. మీకు తెలియదని నిందిస్తలేనమ్మా, నేర్చుకోవాలి అని ఆశపడుతున్నాను. అట్లా పాసా క్వశ్చన్? పురుషులకే పాస్. పురుషుల అదృష్టవంతులు, ధన్యులు కదా. ఇప్పుడు పురుషులకు అవకాశం ఇస్తాను అనా. గుడ్, వెరీ గుడ్ శాంతిరాజు. ఎవరు ఆయన? యొఫ్తా అనే న్యాయాధిపతి. ఈ యొఫ్తా అనే పేరు కూడా విననోళ్ళు కూడా ఉంటారు చాలామంది కదా. ఈ యొఫ్తా అనే పేరు కూడా ఉందా లేదా బైబిల్లో అని కూడా మనం వినకుంటాం ఇంతవరకు. ఎందుకంటే మన ఆశ, మన ధ్యాస, మన యొక్క సంపూర్ణ భక్తి వాక్యం మీద పెట్టాలి. కొన్నిసార్లు అన్నీ చేయడం మంచిదే, అంతకంటే ముఖ్యముగా దేవుని వాక్యం మీద మన లక్ష్య సాధనం ఏదై ఉండాలంటే దేవుని వాక్యమై ఉండాలి. రైట్. ఇప్పుడు మొక్కుబడి చేసుకున్న హన్న మొక్కుబడి చెల్లించింది. మొక్కుబడి చేసుకున్న యొఫ్తా మొక్కుబడి చేసుకొని చెల్లించాడు. ఇకపోతే ప్రసంగి గ్రంథంలో ఒక మాటను చదువుకొని అద్భుతమైన రీతిలో ఈ అంశాన్ని మనం ముగించుకుందాం. ఏం అంశం అంటే, మీరు కనుక ఒకసారి విని రాసుకుంటే నిజంగా భవిష్యత్తులో ఇంత గొప్ప సబ్జెక్టు మేము వింటున్నామా అని మీరు ఆశ్చర్యపోతారు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలను చదివి ఆలోచన చేద్దాం. ప్రసంగి 5:4-5 వచనాలు. మీరు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. మీరు ఎప్పుడైనా దేవునికి మొక్కుబడి చేసుకున్నారా? ఏదైనా దేవానికి ఇది ఇస్తాను, నీ మందిరంలో నేను ఇది ఇస్తాను, అది చేపిస్తాను, ఇది చేపిస్తానని ఎప్పుడైనా మొక్కుబడి చేసుకునేటప్పుడు జాగ్రత్త. ఇచ్చేటట్టయితేనే మొక్కుకోవాలా, లేకుంటే అసలు దేవునికి మొక్కుబడి చేసుకోకూడదు. ఒకవేళ మొక్కుబడి చేసుకొని ఇవ్వకపోతే నెక్స్ట్ మాట అన్న గట్టిగా అదే 5వ వచనం.
నీవు మ్రొక్కుకొనిన నీవు మ్రొక్కుని దాన్ని చెల్లింపకుంటే, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కు కొనకుండుటయే మేలు. అబ్బా, మీరు మ్రొక్కుబడి చేసుకొని చెల్లింపకుండుట కంటే, అంటే మ్రొక్కుబడి చేసుకొని చెల్లించకుండా ఊక ఉండట కంటే చేసుకోకుండా ఉంటేనే మేలు కదా. ఎందుకు వచ్చిన ఇబ్బంది? ఏమా దేవా, నేను అది చేపిస్తా, ఇది చేపిస్తా, 2 ఫ్యాన్లు వేపిస్తా, 2 కుర్చీలు తెస్తా, 2 టేబుల్లు తెస్తా, నేను అవి తెస్తా, ఇవి తెస్తా అని మొక్కుంటాం చాలామంది. కానీ ఏం తీసుకురాం, మర్చిపోతాం. అవి మన పనిలో పడి, మన సంసారంలో పడి కొన్ని మర్చిపోతాం. అలా మర్చిపోయి మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. చూడండి, లేకపోతే అది మీకు ఉరియగును, ఆ మొక్కుబడి మనకు ఉరియగును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, మలాకి 1:14 ఒకటి ఉంది, ఒక మాట వ్రాయబడి ఉంది, మనము శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇస్తామని మొక్కుకొనకపోతే వాడు శాపగ్రస్తుడు అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది, మలాకి 1:14. కాబట్టి ఈ రోజుల్లో మనము దేవునికి ఏది మొక్కుకున్నా, ఆయన సువార్త పని నిమిత్తమై భోజనాలు పెట్టిస్తామనో, బ్యానర్ లేపిస్తామనో, పోస్టర్లు కొట్టిస్తామనో, కరపత్రాలు ముద్రిస్తామనో, ఒకవేళ మనం మొక్కుకొని చేపియకుంటే ఆ మొక్కుబడి మనకు ఉరిగా మారుతుంది. చూడండి నా ప్రియమైన వారలారా, ఈ యొక్క మధ్యాహ్న కాలపు ఆరాధనలో 5 ఊర్ల గురించి మీకు చెప్పాను. ఇంట్రడక్షన్, ఇదంతా ఇంట్రడక్షనే. ఈ 5 ఊర్ల గురించి మనం నేర్చుకున్నాం. 2వ భాగాన్ని మనం వచ్చే వారం నిజంగా అద్భుతమైనటువంటి రీతిలో ఈ అంశాన్ని మనం ముగించుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఊరులు అపవాది ఊరులు. ఇవన్నీ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో అపవాది ఊరిలలో మనం పడిపోయాం. పరలోకం అనే ఊరి నుంచి ఈ ఊరికి వచ్చాం. ఈ ఊరి నుంచి మరలా మన ఊరికి వెళ్ళటానికి ఊరికి పోవు త్రోవ. ప్రసంగి 10:15వ వచనంలో ఈ మాట ఉంటుంది. ప్రసంగి 10వ అధ్యాయం మూలవాక్యం 15వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై అపవాది ఊర్లలో పడుతున్నామని 1 తిమోతి 3:7లో ఈ యొక్క అంశం అంతా కూడా, ఈ టైటిల్ ప్రసంగి 10:15, 1 తిమోతి 3:5 నుంచి 3:7 నుంచి ప్రారంభించబడింది ఈ యొక్క అంశం. కాబట్టి నా ప్రియమైన వారలారా, బైబిల్లో ఉన్నట్టుగా వాక్య ప్రకారంగా రాసి నేర్చుకొని దేవుని మహిమపరచడానికి అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాడు. అపవాది ఊరులు, విగ్రహారాధన ఊరిలో మనం పడుతున్నామా? దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించిన అది విగ్రహారాధన. నాకన్నా ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తాడో వాడు నాకు పాత్రుడు కాడు. దేవుని కంటే ఎక్కువగా కుమారునో, కూతురునో, లేకపోతే భార్యనో, ఎవరినైనా ఇంకా తల్లినో, తండ్రినో, లేకపోతే మనకిష్టమైన వస్తువులను ప్రేమిస్తే అది విగ్రహారాధన. కాబట్టి విగ్రహారాధన ఉరిలో పడినటువంటి సొలొమోను విగ్రహారాధన ఉరిలో పడ్డాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. విగ్రహారాధన ఉరిలో పడి ఇంకా ఇశ్రాయేలీల 3,000 మంది చచ్చిపోయారు. ఇలా కనుక మనం ఆలోచన చేస్తే విగ్రహారాధన ఉరిలో పడి యెరోబాము ఆయన కూడా హతమార్చబడ్డాడు. తర్వాత 2వదిగా భోజనం అనే ఉరిలో పడినటువంటి చాలామందిని మీకు చూపించాను. అదేవిధంగా యోషావు భోజనం అనే ఊరిలో పడ్డాడు. ఇశ్రాయేలీల 6 లక్షల జనాభా, 30 లక్షల మంది ఈ భోజనం అనే ఊరిలో పడి అరణ్యముల వారి శవములు రాలిపోయాయి. ఒక్కరు లేకుండా 30 లక్షల మంది చచ్చిపోయి 2 మాత్రమే ఈ భోజనం అనే ఊరి నుంచి తప్పించబడ్డారు. ఇది ఎంత వాస్తవమో నీవు నేను కూడా ఈ భోజనం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. చాలామంది వాక్యం వినరు, ఎప్పుడు భోజనాలు అని ఆతృత పడుతుంటారు. ఎందుకంటే వారి భోజనమే వారికి ఉరిగా అపవాది ఉంచాడు. కాబట్టి త్వరగా బంద్ చేయని వాళ్ళు చాలామంది చాలా ఊర్లలో చూస్తూ ఉన్నాను నేను. ఎన్నో చోట్ల భోజనానికి ఎక్కువ ప్రాధాన్యత. ఎందుకంటే వారి భోజనమే వారికి ఉరిగా దేవుడు సాతాను మార్చాడు. వారి కడుపే వారికి దేవుడుగా, దేవుడు ఆశపడ్డదాన్ని వినకుండా సాతాను వారి కడుపును వారికి దేవుడిగా, వారి భోజనాన్ని వారికి ఉరిగా అపవాది మార్చాడు. ఇక 3వ ఉరి ధనమనే ఉరి. ఈ ధనమనే ఉరిలో గెహాజీ పడ్డాడు. ఈ ధనమనే ఉరిలో ఆకాను పడ్డాడు. ఈ ధనమనే ఉరిలో ఇస్కరేతు యూదా పడ్డాడు. ఈ ధనమనే ఉరిలో ఎంతోమంది ఆశించి ధనమనే ఊరిలో పడి పరలోకమనే ఊరికి వెళ్ళలేకపోయారు. పెదవులనే ఊరిలో సీమి, ఇక ఎంతోమంది నోరు జారి, ఎంతోమంది పెదవులనే ఊరిలో పడి దేవునికి దూరమై పరలోకమనే ఊరికి వెళ్లకుండా ఈ లోకంలో త్రోవ తప్పి ఊరి.
ఈ మొక్కుబడి ఎంతోమంది చేసుకొని మాట తప్పి శాపగ్రస్తులుగా మారిపోయిన వారు ఎంతోమంది ఈ మొక్కుబడి అనే ఊరిలో పడిపోతున్నారు. నా ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఈ అపవాది ఊరిలో మనము 5 రకాల ఊర్లను చూసాం. ఈ యొక్క 5 రకాల ఊర్లలో మనము దేనికి కనెక్ట్ అయ్యాం, దేనికి మనం అడాప్ట్ అయ్యాం? విగ్రహారాధనలో ఉన్నామా? భోజనం అనే ఊరిలో ఉన్నామా? ధనం అనే ఊరిలో ఉన్నామా? పెదవులనే ఊరిలో ఉన్నామా? మొక్కుబళ్ళు అనే ఊరిలో మునిగిపోయి దేవునికి దూరమై పరలోకమనే ఊరిని మర్చిపోయి ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. ఇటువంటి మంచి లెసన్ వచ్చే వారం మిగతా 2వ భాగాన్ని మనం నేర్చుకోవడానికి దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మధ్యాహ్న కాలపు ఆరాధనలో ఒక మంచి సబ్జెక్టు ద్వారా పరలోకం అనే ఊరికి వెళ్ళకుండా అపవాది ఊర్లలో మేమందరం కూడా చిక్కుబడిపోయాం. ఊరికి పోవు త్రోవని ఎరుగని వారమై అపవాది ఊర్లలో చిక్కుబడిపోయాం. ఈ ఊరి నుండి మమ్మల్ని రక్షించటానికి, మమ్మల్ని తప్పించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయన మాట విని అపవాది ఊర్లలో నుంచి మేము తప్పించబడుటకు సహాయం దయచేయమని కోరుకుంటూ, విన్న వాక్యమును మా హృదయం అనే పలకల మీద వ్రాయబడుటకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. ఇంతవరకు దేవుని వాక్యం శ్రద్ధగా విని